నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరందరూ జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు చిన్న వయసున్న అమ్మాయిలు కూడా ఈ మధ్య తొందరగా అంటే ప్యూబర్టీ అన్నది తొందరగా అవుతుందండి. దీన్ని డిలే ఎలా చేయొచ్చు అన్నది చాలా ముఖ్యమండి. ఏముందండి, ఆ తెలియని వయసులో అసలు మెన్స్ట్రుయేషన్ అంటేనే ఏంటో తెలియని వయసులో వాళ్ళకి అది పెద్ద ట్రామా అయిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఎలాంటి ఆసనాలు చేయటం వల్ల ఈ ప్యూబర్టీని ఎలా డిలే చేయాలో తెలుసుకుందామండి. అంటే ఏదో సపరేట్ ఆసనాలు అయితే ఉండవండి. మనము డైలీ చేసే ఆసనాలు ఏవి ఎక్కువగా యూస్ఫుల్ ఉంటాయో చూపిస్తానండి. నేను మళ్ళీ దీని గురించి ఆసనాలు మళ్ళీ తీసుకొస్తానండి, ఎందుకంటే కొన్ని ప్రాక్టీసెస్ ఎక్కువగా చేయటం వల్లే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి చూసేద్దామండి ఇవాళ మన ఆసనాలు. అలాగే ముందుగా ప్రాణాయామాతో మొదలు పెడదాం. నేను క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చున్నాను కాబట్టి మీరు కూడా ఏదన్నా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవచ్చు. ముఖ్యంగా ఇవాళ భ్రామరి ప్రాణాయామం అయితే చేస్తున్నామండి. దీన్ని మైండ్ని కామ్ చేయటానికి ఈ ప్రాణాయామం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ప్రాణాయామం మనము షణ్ముఖి ముద్ర అంటే 6 సెన్సెస్ని మనం క్లోజ్ చేస్తూ కూడా చేయొచ్చు, లేదా ఇండెక్స్ ఫింగర్తో మనము ట్రిగర్స్, దీన్ని ట్రిగర్స్ అంటారండి, ఇక్కడ ప్లేస్ చేసి క్లోజ్ చేసి కూడా చేయొచ్చు. జస్ట్ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మకారం సౌండ్ వచ్చేలాగా చేయండి. చూసారు కదండి, భ్రామరి ప్రాణాయామం ఇక్కడ జస్ట్ ఇండెక్స్ ఫింగర్ని ప్లేస్ చేస్తూ ఎలా చేయాలో చూపించాను. ఈ మకారం సౌండ్ని ఎంతసేపు వీలైతే అంతసేపు డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మైండ్ అన్నది చాలా కామ్ డౌన్ అవుతుంది. ఈ భ్రామరి ప్రాణాయామం ఎక్కువగా మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి, ఇన్స్టెంట్గా ఏదైనా చూసి యాంగ్షియస్ అవుతున్నా, ఎగ్జామ్స్ వస్తుంటే కొంతమంది పిల్లలకి యాంగ్షియస్ పానిక్ అటాక్స్ అవుతాయండి, వాళ్ళకి ఇలాంటి ప్రాణాయామం చేయటం వల్ల మైండ్ ఇన్స్టెంట్గా కామ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చేద్దామండి మనం కలిసి కొన్నిసార్లు. మెల్లగా 2 చేతుల్ని జోడిస్తూ కళ్ళపైన పెట్టి ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసనాన్ని నేను సిట్టింగ్ పొజిషన్ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి.
ముందుగా మనము 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నామండి. చేసిన తర్వాత ఒక కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కంప్లీట్ బాడీ వెయిట్ని ఒక కాళ్ళపైకి తీసుకెళ్ళండి. ఇది కొంచెం కష్టమండి, కాకపోతే పాసిబుల్ అవ్వంది ఏం లేదు కాబట్టి కొంచెం ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. మనం సిట్టింగ్ పొజిషన్ నుంచి ఇలా రావచ్చు, లేదా స్టాండింగ్ పొజిషన్ అయితే కొంచెం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసి కూడా చేయొచ్చండి. కాకపోతే కాళ్ళ వేలు సైడ్కి పాయింట్ చేసేలాగా ప్లేస్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చేతులతో మోకాలని ఇలా సపరేట్గా పెడుతూ వెన్నెముకని స్ట్రైట్గా ఉంచుతూ ఒక పాయింట్ పైన చూడండి. దీన్ని మాలాసన అంటారండి. మనం ప్రతిరోజు ఈ ఆసనాలు ఒక 5 minutes ఉన్నా మనకి హిప్ ఓపెన్ అవుతుందండి. దీనివల్ల మనకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ అన్నది డిలే అవుతుంది పిల్లలకి, లేదా మెన్స్ట్రుయేషన్ సైకిల్ PCOD ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రెక్టిఫై కూడా అవుతుందండి. సేమ్ ఆసన రెండిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఆసన చేయండి కొన్ని క్షణాలు. అలా ఐస్ క్లోజ్ చేస్తూ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ చూడండి. సీటుని కింద డ్రాప్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలుగుతారో అంతసేపు ప్రతిరోజు ఉండటానికి ట్రై చేయండి. మీ చిన్న పిల్లలకి ప్రతిరోజు అండి చేయించటం వల్ల లాభాలను అయితే చెప్పాను కాబట్టి తప్పకుండా చేయించండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసన మన పొట్ట వైపున చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చి చూపిస్తున్నాను, చూడండి. మన చేతులని ఎగ్జాక్ట్గా భుజాల కింద ప్లేస్ చేయండి. 2 కాళ్ళని సపరేట్గా కాకుండా దగ్గరగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. ఇలా మనము ప్రతిరోజు 10 times అయితే ఈజీగా చేయాలండి. దానివల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా చేతులు ఇలా సైడ్కి ప్లేస్ చేసి చేయొద్దండి. బాడీకి ఆనించి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి భుజంగాసన. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. చిన్న పిల్లలకి మనకి ప్యూబర్టీని డిలే చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసనం కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. చిన్న పిల్లలకి మనకి మ్యాక్సిమంగా ఒక వయసు వచ్చిన తర్వాతే సైకిల్ వచ్చేదండి. కాకపోతే ఇప్పుడు తొందరగా వస్తుంది. అలాగే మెనోపాజ్ కూడా తొందరగా వస్తుందండి. మెనోపాజ్ స్టేజ్ కూడా మనకి 50-55 ఉన్న వాళ్ళు క్రాస్ అయితేనే వచ్చేదండి. ఇప్పుడు 35-40 వచ్చినా కూడా మెనోపాజ్ వచ్చి పీరియడ్స్ ఆగిపోతున్నాయి. ఇలాంటి దౌర్భాగ్యం వచ్చిందండి. అది డ్యూ టు లైఫ్ స్టైల్ కావచ్చు, మన ఫుడ్ యాక్టివిటీ కావచ్చు, లేదా స్ట్రెస్ తీసుకోవటం వల్ల కావచ్చు. వీటిని అవాయిడ్ చేయడానికి మనము ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఆడవాళ్ళు తప్పకుండా చేయాలండి. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు ఏదో ఆటలు ఆడతారు, కానీ ఒక పర్టికులర్గా ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళకి చిన్నపిల్లలకి కూడా తెలియకుండా స్ట్రెస్ ఉంటుందండి.
మనం అనుకుంటాం వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుంది, ఒత్తిడి ఏముంటుంది అని. కానీ మనం చదివే విషయంలో పెడతాము, ప్రతి విషయంలో కూడా వాళ్ళు కొన్ని పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండటం వల్ల వాళ్ళు షేర్ కూడా చేసుకోలేరండి. కాబట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేయటం వల్ల వాళ్ళకి భయం పోతుంది, వాళ్ళకి బాడీ మూమెంట్ అయ్యి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలాంటివి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి చిన్న వయసు నుంచే యోగా సాధనాన్ని చేయించండి. అలాగే ఒక వయసు వచ్చిన వాళ్ళు కూడా మన మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. మనం అందరి హెల్త్ చూస్తాము, మన హెల్త్ పట్టించుకోకపోతే హెల్త్ పాడవుతుంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా స్పెషల్గా కొంచెం కేర్ అన్నది తీసుకోవాలి. ఇవాళ మన సాధనాలో తర్వాత చేయబోయే ఆసన పేరు శిశు ఆసన. ఈ ఆసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేద్దామండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని క్రాస్ చేస్తూ వజ్రాసనాలో కూర్చున్నానండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవుతూ ఈ పొజిషన్లో ఒక 5 minutes రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. బాడీలో ఉన్న స్ట్రెస్ని తీయటానికి, మైండ్ని కామ్ డౌన్ చేయడానికి ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉస్ట్రాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మోకాళ్ళపైకి రావాలి. కాబట్టి నా పొజిషన్కి వస్తున్నానండి. మోకాళ్ళ పైన కూర్చోవటానికి ట్రై చేయండి. ఇది మోకాళ్ళ నొప్పులు ఉంటే కష్టమండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ఒకటి తర్వాత ఇంకో దాన్ని లిఫ్ట్ చేస్తూ కాళ్ళని హోల్డ్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, మనం ఇలా ముందుకి స్ట్రెచ్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్. మెల్లగా పైకి లిఫ్ట్ అవుతూ రిలాక్స్ అవ్వండి. ఉస్ట్రాసన ఇంటెన్స్ బ్యాక్ బెండింగ్ కాబట్టి నేను ఇమీడియట్గా శిశు ఆసనాన్ని చేశానండి. ఇలా మనం ఇంటెన్స్గా బ్యాక్ స్ట్రెచ్ చేసి కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ చేసి స్పైన్ని రిలాక్స్ చేయడం చాలా అవసరం అండి. కాబట్టి నేను ఈ ప్రాక్టీస్ని చేశాను. మీరు ఈ ఉస్ట్రాసన చేసిన తర్వాత ఈ శిశు ఆసనాలో రెస్ట్ చేయటం మర్చిపోకండి. ఉస్ట్రాసన చేయటం వల్ల మనకి హార్ట్ చక్ర అంటే రెస్టోరేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి ఈ ఆసన. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. బ్రాహ్మణాసన ఇంగ్లీష్లో టేబుల్ పోస్చర్ అంటారండి. ఇక్కడ మనము రివర్స్ టేబుల్ని అయితే చేస్తున్నాము. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. నేను ఒక వైపున తిరుగుతున్నానండి. ముందుగా 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత చేతులని చూడండి, మనము కొంచెం హిప్కి దూరంగా ప్లేస్ చేస్తున్నాము. అలాగే చేతి వేలు మీ వైపున ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల వ్రిస్ట్ ఇంజ్యూరీ కాకుండా ఉంటుంది. ఇలా ప్లేస్ చేసి లిఫ్ట్ చేసామనుకోండి, వ్రిస్ట్ డ్యామేజ్ అవుతుంది, జాగ్రత్త. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ సీట్ భాగాన్ని పైకెత్తి ఈ పొజిషన్కి వచ్చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, ఈ రివర్స్ టేబుల్ ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా వ్రిస్ట్ ఇంజ్యూరీ ఉంటే కష్టమండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనము కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీ కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి రివర్స్ టేబుల్ మనం చేసాము. ఈ ఆసన చేయటం వల్ల మన రిస్ట్, మన షోల్డర్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన గ్లూట్స్ అంటే ఈ భాగాన్ని స్క్వీజ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తున్నామండి. తెలియకుండా మనకి పెల్విక్ రీజియన్లో కూడా మనం మూలబంధాన్ని చేస్తూ పైకి లిఫ్ట్ అవుతామండి. అంటే మనం జస్ట్ సీటుని పైకి ఎత్తుతున్నాం అనుకుంటాము, కానీ ఇక్కడున్న మజిల్స్ని స్క్వీజ్ చేసి మనం పైకి లిఫ్ట్ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళలో పీసీఓడి ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా నేను చాలాసార్లు మూలబంధ గురించి చెప్పానండి. అంటే స్టమక్ ఎంటీ ఉండాలి, ఫుడ్ ఏం తీసుకోవద్దు, అలాగే వాష్రూమ్ విజిట్ చేసిన తర్వాతే ఈ మూలబంధాన్ని చేయటం అలవాటు చేసుకోండి. అంటే బేస్లో కింద ఆ మజిల్ని మనం కాంట్రాక్ట్ చేసి లోపల వైపున పుల్ చేయటం, కొన్ని క్షణాలు హోల్డ్ చేసి మెల్లగా రిలాక్స్ చేయటం, దాన్ని మూలబంధ అంటారు. ఇనీషియల్గా ఇది మనకి సాధ్యం కాకపోయినా యానస్ మజిల్ అంటే ఈ వెనకాల ఉన్న మజిల్ని కూడా మనం లోపల స్క్వీజ్ చేయటం వల్ల మనకి మెల్లమెల్లగా మూలబంధ అన్నది సులువుగా అవుతుంది. కాబట్టి తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా ఆడవాళ్ళలో ప్యూబర్టీ డిలే అవ్వటానికి అంటే సైకిల్స్ని డిలే చేయడానికి ఎలాంటి ఆసనాలు చేయాలో చూపించానండి. చిన్న పిల్లలకైతే చాలా ఉపయోగంగా ఉంటుంది, అమ్మాయిలకి తప్పకుండా మీ ఇంట్లో ఉంటే ప్రతిరోజు చేయించండి. ఇదండి ఇవాళ మన ఆసన సాధన. ఇవాళ మన సాధనాన్ని క్లోజింగ్ మంత్రాతో మనము ఎండ్ చేద్దామండి. మనము ఇలా సుఖాసనాలు కూర్చొని ఉంటే 2 చేతులని జోడిస్తూ ఐస్ని క్లోజ్ చేయండి. మీకు ఈ మంత్రం తెలుసుంటే నాతో పాటు జపించండి, లేదా నా తర్వాత మీరు చాంట్ చేయడానికి ట్రై చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా 2 చేతులని కప్ షేప్లో ప్లేస్ చేస్తూ కళ్ళపైన ముందుగా మీ చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చిన్న వయసున్న వాళ్ళకి పాపం తెలియదండి, మనం ఏదో సెంట్ బాటిల్స్తో ఇవి అవి కొట్టుకొని పర్ఫ్యూమ్స్ వెళ్ళిపోతూ ఉంటాము. వాళ్ళకు కూడా అలానే కొట్టుకోవాలని చిన్న వయసు నుంచి అది అలవాటు చేసుకుంటారండి. కానీ ఆ కెమికల్స్ వల్ల హార్మోన్స్ అన్నవి ఎక్కువగా డిస్టర్బ్ అవుతాయి, దానివల్ల పీరియడ్ కూడా తొందరగా రావచ్చు. కాబట్టి మీరు కాన్షియస్గా ఉంటూ పిల్లలని ఈ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎక్కువగా యూస్ చేయకుండా చూసుకోండి. మనం అనుకుంటామండి ఓన్లీ సెంట్ బాటిల్సే అని, కాదండి. మనము ఎక్కడన్నా మాల్స్కి వెళ్ళినా బిల్ ఇస్తారు చూడండి, ఆ ప్రింట్ కూడా మనం చేతిలో హోల్డ్ చేస్తాం, తెలియకుండా దాన్ని హోల్డ్ చేస్తాము. మనము అది తెలియకుండా ఏదైనా తిన్నా ఏమన్నా చేసినా కూడా మన హార్మోన్స్ చాలా డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే అది కూడా ఒక కెమికల్ యూస్ చేసే ప్రింట్ అవుతుందండి. కాబట్టి ఇలాంటివి ఒక్క విషయం కాదండి, మనం చేసే ప్రతి దాంట్లో అవి ఉన్నాయి. కాబట్టి కాన్షియస్గా ఉంటూ మీరు హెల్తీగా ఉంటూ మీ పిల్లల్ని కూడా హెల్తీగా ఉంచండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.